ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో మనకి ఏదైనా గృహ నిర్మాణం చేసినప్పుడు అగ్నిమూల అంటే ఏంటి, ప్రతి ఇంటికి కూడా అగ్నిమూలని, కుబేరమూలని ఇలా రకరకాలుగా మనకి వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక్కడ కిచెన్ అనేటువంటిది అంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ ఉండాలి, ఏ విధంగా నిర్మాణం చెయ్యాలి, అలైన్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎంతవరకు ఉంటే మనకి కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది. అయితే ఉత్తర రాజవీధి ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఏదైనా ఇల్లు కట్టినప్పుడు ఉత్తర వాయువ్యంలో మెట్లు తీసుకుని కిచెన్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో తీసుకున్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ప్రధాన ద్వారం మనం పెట్టినప్పుడు మనకి ఏ విధంగా కిచెన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది చూసుకోవాలి. అయితే ఎందుకు ఈ విధంగా చెప్తున్నాం, ఏ రాజవీధి అయినా కూడా తూర్పు ఆగ్నేయంలోనే ఆగ్నేయం మూలే కిచెన్ వస్తుంది కదండి. మరి పర్టిక్యులర్గా నార్త్ ఫేసింగు, నార్త్ ప్లాట్లోనే మనం కిచెన్ అనేటువంటిది ఎక్కడి నుండి ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనం ఏ విధంగా నిర్ధారణ చేసుకుంటున్నాం, దానికి ప్రామాణికం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుని తీరవలసిందే. ఇక్కడ నార్త్ ఫేసింగు అనగానే ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరం కానీ ఉచ్చస్థానాలు, ప్రధాన ద్వారం లేక ముఖద్వారము అనేటువంటిది ఉత్తర రాజవీధిని చూస్తూ ఆ యొక్క ఇల్లు అనేటువంటిది మనం కట్టుకుంటున్నాం. ఈ ఉత్తర ఈశాన్యంలో ఎప్పుడైతే మనం ప్రవేశ ద్వారం, ఆ సింహద్వారం పెడతామో సింహద్వారానికి ఎదురుగా తూర్పు ఆగ్నేయంలో వెనక వైపు కిచెన్ అనేటువంటిది ఉంటుంది. ఈ కిచెన్లో గృహిణి వంట చేసేటప్పుడు ఇక్కడ సింహద్వారం నుండి చూసినప్పుడు పొరపాటున కూడా కనపడకూడదు. ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఏమవుతుంది, కంపల్సరీగా ఆ యొక్క గడప దగ్గర నుంచున్నప్పుడు ఆగ్నేయంలో ఆ యొక్క గృహిణి వంట చేసేటప్పుడు సింహద్వారం నుండి చూసినప్పుడు గుమ్మంలో చేయి పట్టం అంటారు దాన్ని. అంటే వండేటప్పుడు ఆ గరిటె తిప్పుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు అక్కడ గడప దగ్గర నుండి చూసినప్పుడు కనిపిస్తారు గృహిణి అనేటువంటి వాళ్ళు. అలా కనపడటం అనేటువంటిది వాస్తురీత్యా అంత శ్రేయస్కరం కాదు. అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ఇక్కడ సింహద్వారం ఉత్తర ఈశాన్యంలో మనం తీసుకున్నప్పుడు దానికి ఎదురుగా వాల్ అనేటువంటిది ఇచ్చేస్తాం. అంటే కిచెన్కి అదేవిధంగా సింహద్వారానికి మధ్యలో గోడ లేకపోతే ఏదైనా పార్టిషన్, ఈ రెండిట్లో ఏదైనా తీసుకొని డైరెక్ట్గా అలా కనపడకుండా మనం డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవాలి. అలాంటి కండిషన్లో మనం గోడ కడితే అక్కడ నుండి ఎంట్రీ అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ వంటగదికి పశ్చిమ వాయువ్యం నుండి వెళ్ళే విధంగా చూసుకుంటాం. అంటే కిచెను, అదేవిధంగా టాయిలెట్, అదేవిధంగా పక్కన మాస్టర్ బెడ్రూమ్ వెనక వైపు సౌత్ వైపు అలా డిజైన్ చేసుకున్నప్పుడు కిచెన్లోకి పశ్చిమం నుండి నడక ఉండే విధంగా తీసుకుంటాం. లేకపోతే ఈ యొక్క కిచెన్కి అదేవిధంగా సింహద్వారానికి మధ్యలో పూజ గది వచ్చే విధంగా చూసుకుంటాం. పూజ గది వాల్ అనేటువంటిది ఆ యొక్క డైరెక్ట్ గోత్రు అనేటువంటిది, అంటే డైరెక్ట్గా మనం ఏదైతే వండుతూ ఉంటామో అది కనపడకుండా చేయటానికి పూజ వాల్ అనేటువంటిది కొంత దూరం వరకు రావటానికి మనం డిజైనింగ్లో చూపించుకుంటాం. అంటే పూజ అనేటువంటిది మనం ఎప్పుడైతే డిజైన్ చేస్తామో పూజ కార్నర్ కూడా పొరపాటున కూడా ఈ సింహద్వారంలో పడకూడదు. సింహద్వారంలో ఎప్పుడైతే పడుతుందో అది మళ్ళీ కోణదోషం అవుతుంది. మనకి ఎలాంటి కోణాలు కూడా ద్వారబంధాల్లో పడకూడదు. ఈ ప్రామాణికాన్ని కూడా మనం మిస్ అవ్వకూడదు. అందుకే పర్టికులర్గా నార్త్ ఫేసింగ్ ప్లాట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు కిచెన్ అనేటువంటిది ఏ విధంగా ఎట్లా తీసుకోవాలి, ఎటువైపు నుండి ఎంట్రీ ఇవ్వాలి, అదేవిధంగా పూజ ఎక్కడ పెట్టాలి, అదేవిధంగా డైనింగ్ ఎక్కడ పెట్టాలి, సింహద్వారం అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలో తీసుకుంటున్నామా లేకపోతే ఉత్తరం జోన్లో తీసుకుంటున్నామా, కుబేర స్థానంలో తీసుకుంటున్నామా అనేటువంటిది పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా మనం ఆ యొక్క సింహద్వారం అనేటువంటిది ఎదురుగా కిచెన్ ఓపెన్గా ఉండేటట్లుగా చూసుకొని, సూత్రం ఫామ్ అయ్యేటట్లుగా చూసుకొని అలా నిర్ణయం చేయటానికి కుదరదు. ఇక్కడ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉత్తర వాయువ్యంలో మెట్లు బళ్ళు తూర్పు ఆగ్నేయంలో ఇస్తారు. ఎందుకంటే కమర్షియల్గా చేసుకునేటప్పుడు ఆ యొక్క ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ అనేటువంటివి నార్త్ రాజవీధికి కుదరదు. కాబట్టి తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు.
ఈ తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ అనేటువంటివి ఇంటి బయట తీసుకుంటున్నారా, అదేవిధంగా క్షేత్రపథంలోకి కట్ చేసి తీసుకుంటున్నారా అనేటువంటివి కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కాబట్టి నార్త్ రాజవీధిలో డిజైన్ చేసేటప్పుడు, అంటే నార్త్ ఫేసింగ్ ప్లాట్లో ఇల్లు కట్టుకునేటప్పుడు కిచెన్ అనేటువంటిది ఎంట్రీ ఎటువైపు ఉండాలి, అదేవిధంగా పూజ రూమ్ వాల్ అనేటువంటిది తూర్పు నుండి పడమరకి ఎంతవరకు తీసుకోవాలి, అదేవిధంగా ఆ డిస్టెన్స్లోనే మనం ఈ సింహద్వారం అరేంజ్ చెయ్యాలా లేదా, సింహద్వారానికి రెండు వైపులా 2 విండోస్ వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఆ విండోస్లో ఆ యొక్క పూజా కోణం అనేటువంటిది పడుతుందా పడదా, ఇవన్నీ కూడా పూర్తిగా డైమెన్షనల్ వర్కింగ్ డ్రాయింగ్ తీసుకొని మాత్రమే మనం అక్కడ వాల్స్ అనేటువంటిది సింగిల్ బ్రిక్ పెట్టుకుని అన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా కిచెన్ డిజైనింగ్ అనేటువంటిది నార్త్ ఫేసింగ్ ప్లాట్లో చేసుకోవాలి. దీన్ని గుమ్మంలో చేయబట్టం అంటారు. అంటే నార్త్ ఫేసింగ్ ప్లాట్లో మనం ఏదైనా చేసుకునేటప్పుడు గుమ్మంలో చేయపడకుండా ఆ యొక్క కిచెన్ డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటిది వాస్తు శాస్త్రం చాలా చక్కగా వివరణ ఇచ్చింది. కాబట్టి నార్త్ ఫేసింగ్ ప్లాట్లో కట్టుకునేటప్పుడు కిచెన్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి, సింహద్వారం అనేటువంటిది ఎక్కడ ఉండాలి, పూజ అనేటువంటిది ఎక్కడ ఉండాలి, డైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అలైన్మెంట్ అనేటువంటిది ఎక్కడ వరకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకొని మాత్రమే మనం ఆ డిజైనింగ్ అనేటువంటిది చేసి ఇల్లు కన్స్ట్రక్షన్ అనేటువంటిది చెయ్యాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.